హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన సొంత రాష్ట్రంలోనే గవర్నమెంట్ అండ్ పర్మనెంట్ జాబ్ పొందే అవకాశాన్ని ఇస్తున్నారండి. నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అది కూడా మీకు టెక్నీషియన్ పోస్టులు అనమాట. 10th పాటు మీరు ఐటీఐ చేసిన వాళ్ళకి చాలా మంచి నోటిఫికేషన్. మీకు నెలకు 40,000 వరకు శాలరీ వస్తుందండి. అది కూడా మన హైదరాబాద్లోనే జాబ్ ఉంటుందన్నమాట. సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే iict.res.in. ఈ వెబ్సైట్కి వెళ్తే అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, కెరీర్స్, అది క్లిక్ చేస్తే మనకి ఏమేమి ఉన్నాయి అన్నీ కూడా కింద డిస్ప్లే అవుతాయి అన్నమాట. మనకు కావాల్సింది ఏంటంటే రిక్రూట్మెంట్ ఫర్ టెక్నీషియన్ పొజిషన్స్ అన్నారు కదా, ఇదే. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ కోసం ఇది క్లిక్ చేయాలి. అప్లై చేయాలంటే ఈ లింక్ క్లిక్ చేయాలన్నమాట. ఈ లింక్ క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుందండి. ఈ విధంగా వచ్చినప్పుడు ఫస్ట్ మనం ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి, న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదా, క్లిక్ చేసి ఈ ఆప్షన్స్ అన్నీ కూడా వస్తాయి. ఇవన్నీ కూడా ఫిలప్ చేసి మనము రిజిస్టర్ చేసి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకి అడ్వర్టైజ్మెంట్ కావాలి కాబట్టి నేను ఇది ఓపెన్ చేస్తున్నాను అనమాట. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. ఫస్ట్ మనకి ఇది ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి CSIR, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ. IICT అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ. ఇది చూడండి, ఉప్పల్ రోడ్, తార్నాక, హైదరాబాద్లో ఉన్న ఆఫీస్ నుంచే వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారండి. అడ్వర్టైజ్మెంట్ నెంబర్, డేట్ చూసుకోవచ్చు. ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు, చూద్దాము. డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 27/11 ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి. ఎప్పటి వరకు అంటే 26th డిసెంబర్ వరకు కూడా ఉందన్నమాట. midnight 11:59 వరకు ఉంది. సో 26th డిసెంబర్ లోపు మనం అప్లై చేసేసుకోవాలి. ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి. దీనికి తెలంగాణ వాళ్ళే కాదు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, డిజిగ్నేషన్ టెక్నీషియన్ పోస్టులు, నంబర్ ఆఫ్ పోస్టులు 29 ఉన్నాయి. అందులో అన్రిజర్వ్డ్ 14, SC 4, ST 1, OBC 8, EWS 2 ఉన్నాయి. సో అన్రిజర్వ్డ్ ఇస్తున్నారు కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చండి. అండ్ ఇది లెవెల్ 2 ప్రకారం పే చేస్తారు. శాలరీ చూడండి, అప్రాక్సిమేట్లీ ఇక్కడ రాసేస్తున్నారు 38,483, అంటే నియర్లీ 40,000 వరకు కూడా మనకి శాలరీ వస్తుందన్నమాట. అప్పర్ ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి? 28 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. మినిమం 18 years ఉండాలి, మ్యాక్సిమం 28 years వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. పోస్ట్ వైజ్గా డీటెయిల్స్ మెన్షన్ చేస్తున్నారు. క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఫస్ట్ మనకి ట్రేడ్ని బట్టి ఎలక్ట్రీషియన్ ట్రేడ్కి 5 పోస్టులు ఉన్నాయి. అందులో చూడండి, అన్రిజర్వ్డ్ ఉంది, OBC ఉంది, EWS ఉంది. అన్రిజర్వ్డ్ ఉంది కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీని క్వాలిఫికేషన్ ఏం కావాలి? 10th స్టాండర్డ్తో పాటు మీకు 10th స్టాండర్డ్లో సైన్స్ సబ్జెక్ట్స్ ఉండాలి, 55% ఉండాలి. దాంతోపాటు ITI సర్టిఫికేట్ అనేది ఎలక్ట్రీషియన్ ట్రేడ్లో ఉండాలన్నమాట. సో మీరు 10th చేసి ఎలక్ట్రీషియన్ ట్రేడ్లో ITI సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. ఇక్కడ మీకు జాబ్ రిక్వైర్మెంట్స్ కూడా ఇవన్నీ మీరు చెక్ చేసుకోండి, నేను చెప్పడం లేదు. అండ్ నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి మెకానికల్ ఫిట్టర్లో 3 పోస్టులు ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 1, SC 1, OBC 1. కాబట్టి అన్రిజర్వ్డ్ ఉంది కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. దీనికి క్వాలిఫికేషన్ ఏం కావాలంటే 10th క్లాస్తో పాటు ఫిట్టర్ ట్రేడ్లో ITI సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, దీనికి 5 పోస్టులు ఉన్నాయి, అన్రిజర్వ్డ్ ఉన్నాయి కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి క్వాలిఫికేషన్ 10th పాటు ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ ట్రేడ్లో ITI సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ల్యాబొరేటరీ అసిస్టెంట్, దానికి కూడా చూడండి, ITI అనేది ల్యాబొరేటరీ అసిస్టెంట్ ట్రేడ్లో ఉండాలన్నమాట సర్టిఫికేట్. అదేవిధంగా మెకానిక్ ఎయిర్ కండిషనర్లో, రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనర్లోనే ITI సర్టిఫికేట్ ఉండాలి. అండ్ తర్వాత మెకానిక్ మోటార్ వెహికల్, అది మెకానిక్లో ట్రేడ్ సర్టిఫికేట్ ఉండాలి. డ్రాట్స్మెన్ సివిల్, దీనికి డ్రాట్స్మెన్ సివిల్లోనే ITI సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా వివిధ రకాల పోస్టులు ఇస్తున్నారు. అన్నీ కూడా ITI, కాకపోతే మీకు ట్రేడ్ మారుతుందన్నమాట. సో మీరు అవన్నీ కూడా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే మన హైదరాబాద్లోనే మనకి పోస్టింగ్ ఉంటుంది. చాలా మంచి అవకాశం, గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోకుండా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అప్పర్ ఏజ్ లిమిట్ చెప్పాం కదా, 28 years వరకు కూడా ఉండాలన్నమాట.
అండ్ మీకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఎక్స్ట్రా ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 3 years ఎక్స్ట్రా ఉంటుంది. మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఎలా ఉంటుందంటే ఎలిజిబుల్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి ఇన్వైటెడ్ ఫర్ ఏ ట్రేడ్ టెస్ట్ ఇన్ ద రిలవెంట్ ట్రేడ్. అంటే మీరు ఫిట్టర్ అయితే ఫిట్టర్లో, మెకానిక్ అయితే మెకానిక్, దానిలో మీకు టెస్ట్ పెడతారంట, ట్రేడ్ టెస్ట్. అది క్వాలిఫై అయిన వాళ్ళకి రిటర్న్ ఎగ్జామ్కి కండక్ట్ చేస్తారనమాట. వాళ్ళకి మాత్రమే రిటర్న్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారండి. చూడండి సిలబస్ కూడా టెక్నీషియన్ పోస్ట్కి మీకు ఓఎంఆర్ బేస్డ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుందంట. అదేవిధంగా ఈ స్టాండర్డ్ 10+ ITI స్టాండర్డ్లోనే ఉంటుంది. 150 questions ఇస్తారు. 2 hours 30 minutes టైం ఇస్తారు. దీన్ని మీకు స్ప్లిట్ చేస్తారనమాట. 150 marksని ఎట్లా ఇస్తారంటే ఫస్ట్ పార్ట్లో మెంటల్ ఎబిలిటీ టెస్ట్ 50 marksకి ఇస్తారండి. ఆ 150లో మీకు 50 marksకి మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఉంటుంది. దీనికి 100 marks, అంటే ప్రతి క్వశ్చన్కి 2 marks అనమాట. నో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. పార్ట్ 2లో వచ్చేసి మీకు జనరల్ అవేర్నెస్ 25 questions, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25 questions. ఇక్కడ చూడండి ఈచ్ క్వశ్చన్కి 3 marks అనమాట. ఇక్కడ 1 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. రాంగ్ ఆన్సర్కి 1 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది పార్ట్ 2లో. అదేవిధంగా పార్ట్ 3లో 50 marksకి కన్సర్న్ సబ్జెక్ట్, అంటే మీకు సంబంధించిన ట్రేడ్లో ఆ సబ్జెక్ట్లో క్వశ్చన్స్ వస్తాయి. ఈచ్ క్వశ్చన్కి 3 mark, అదేవిధంగా 1 నెగిటివ్ మార్క్ ఉంటుంది రాంగ్ ఆన్సర్కి. సో ఈ విధంగా 150 questions 3 partsగా డివైడ్ చేసి ఇస్తున్నారనమాట. ఇలా టెస్ట్ కండక్ట్ చేసి మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారు. ఎలా అప్లై చేసుకోవాలి ఇది అంటే ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలండి. www.iict.rec.in కెరీర్స్కి ఇప్పుడు నేను స్టార్టింగ్ క్లియర్గా చూపించాను. మీరు ఆ లింక్ ఓపెన్ చేసి రిజిస్టర్ చేసుకొని అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట. మీకు చూడండి లాస్ట్ డేట్ 26th December వరకు ఉందండి. సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్, మీరు 10th చేసి ITI చేసి మీ దగ్గర సర్టిఫికేట్ ఉంటే, డిఫరెంట్ ఫీల్డ్స్ ఇచ్చారు ట్రేడ్స్, అవి ఉన్నవాళ్ళు, ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు ఛాన్స్ మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. అన్నీ కూడా టెక్నీషియన్ గవర్నమెంట్ పోస్టులు అండి, ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. మీకు శాలరీ 40,000 వరకు కూడా వస్తుంది కాబట్టి ఛాన్స్ అయితే మిస్ చేసుకోకుండా, అది కూడా మన రాష్ట్రంలోనే పోస్టింగ్ ఉంటుంది. సో ఛాన్స్ మిస్ చేసుకోకుండా ఇమ్మీడియట్గా అప్లై చేసేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ID మెన్షన్ చేసాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్